హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఏ ముహూర్తాన గబ్బర్ సింగ్లో ట్రెండ్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తానన్నారో ఏమో అనుకున్నాం. దాని గురించి హరిశంకర్ గారు ఏదో డైలాగులా పెట్టారేమో అనుకున్నాం. కానీ దాన్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తున్నాం. ఎస్పెషలీ రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు మనకు కనిపించారు. సినిమాల గురించి అయితే మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక ట్రెండ్ సెట్టరే అనాలి. మొదటి సినిమా నుంచి మొన్నొచ్చినటువంటి ఓజీ వరకు కూడా ఆయన విభిన్నమైనటువంటి పాత్రలు, విభిన్నమైనటువంటి స్టోరీలు ఎన్నో మనకి పరిచయం చేసి మెప్పించి పవర్ స్టార్గా నాకు తెలిసి అలాంటి స్టార్డమ్ని ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తి ఈ తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు, యావత్ భారతదేశ పరిశ్రమలో కూడా అంత కల్ట్ ఫ్యాన్స్ సంబంధించి నాకు తెలిసి ఎవరు లేరనే చెప్పాలి. ఇకపోతే ఓజీ గురించి ప్రత్యేకంగా ఎప్పుడు చెబుతూనే ఉన్నాం. డే 1 నుంచి మొదలు పెడితే మొన్న లాస్ట్ మంత్ 23వ తారీఖు ఓటీటీ రిలీజ్ అవ్వక ముందు రోజు కూడా అదేమి రచ్చరా బాబు అని చెప్పి ఒక వీడియో చేసాం. అది కూడా బాగానే ఉంది. ఫస్ట్ డే ఎవరైనా సరే ఒక రేంజ్లో సెలబ్రేట్ చేస్తారు, ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తారు, ఆ ఆరాన్ని ఫీల్ అవుతారు, ఆ క్రేజ్ని ఒక రేంజ్లో పరిచయం చేస్తారనిపించింది. కానీ లాస్ట్ రోజు ఆ రోజు కూడా ఒక దద్దరిల్లిపోయేలా సెలబ్రేషన్స్ చేసి కొత్త ట్రెండ్కి నాంది పలికారు అనుకున్నాం. ఎస్పెషలీ ఓకే, ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయింది. ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో మామూలుగా ఒక తుక్కు రేగ కొట్టిందని చెప్పాలి. ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ఫ్లిక్స్ అయితే ఆశ్చర్యపోయేలా చేసింది. ఇప్పటి వరకు వాళ్ళు ఏ సినిమాకి ఇంత అప్లాజ్ని చూడాల, ఇంత క్రేజ్ని చూడాల, ఇంత కల్ట్ ఫ్యానిజంని చూడలేదని చెప్పాలి. అందుకే వాళ్ళు ప్రపంచంలో ఏ హీరోకి చేయలేనటువంటి ఒక వీడియోని వాళ్ళ అభిమానుల కోసం రిలీజ్ చేసి దీపావళికి విష్ చేసినటువంటి పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఎన్ని దేశాల్లో ఎలాంటి రికార్డ్స్ కొట్టిందో, నెంబర్ 1 పొజిషన్లో ఎలా దూసుకు వెళ్ళిందో మనం ప్రత్యేకించి చెప్పుకోవసరలా. చెప్పాలంటే ఇప్పటి వరకు ఏ సౌత్ సినిమా, ఏ ఇండియన్ సినిమాకి దక్కని అరుదైన గౌరవం ఆ సినిమాకి దక్కింది. అలాంటి రికార్డులు క్రియేట్ చేసింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇంకా కొత్తగా ఏం చెబుతావంటే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మామూలుగా చేరుగా ఏదైనా సరే వాళ్ళు ట్రెండ్ సెట్ చేస్తారంతే. చాలామంది 50 రోజులు ఫంక్షన్ చేసుకుని చాలా సంవత్సరాలు అయిపోయింది, చాలా ఏళ్ళు అయిపోయింది. అసలు 50 ఏళ్ళు అనే పదాన్నే మర్చిపోయారు తెలుగు సినిమా అభిమానులు కావచ్చు, సినిమా అభిమానులు కావచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేరుగా, అభిమానుల యందు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేరయ్యా అని ఎందుకంటారంటే ఇందుకే. ఒకసారి చూడండి, 50 డేస్ సెలబ్రేషన్స్ అట. నవంబర్ 13వ తారీఖు సెకండ్ షోని ప్లాన్ చేసుకుంటున్నారట. అది కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అబ్రాడ్లో కూడా కొన్ని థియేటర్స్లో, కొన్ని స్క్రీన్స్లో ప్లాన్ చేశారట. అది కూడా ఎలా అంటే, ఫస్ట్ రోజైతే ఏ రోజైతే ఎలా అయితే ఎంజాయ్ చేశారో పవన్ కళ్యాణ్ గారు ఆ వాక్తో, ఆ నడిచొచ్చేటువంటి సీన్లతో థియేటర్ దద్దరిల్లిపోయిందో అలాంటి క్రేజ్ని 50వ రోజు కూడా ప్లాన్ చేసుకున్నారట. అది దానికి సంబంధించి ఒక పోస్ట్ అయితే చూద్దాం. సుదర్శన్ 35mm పెట్టారు, అలాగే శ్రీరాముల్లో పెట్టారు, శ్రీ సాయిరామ్లో పెట్టారు, విశ్వనాథ్లో పెట్టారు, ఎస్విసి ఈశ్వర్లో పెట్టారు, ఏషియన్ మకుటాలో పెట్టారు, ఏఎంబి సినిమాస్లో పెట్టారు, ఏఆర్టీ సినిమాస్లో పెట్టారు. మైత్రి మూవీస్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవసరంలా. విమల్ థియేటర్, బాలనగర్లో ఉన్నటువంటి విమల్ థియేటర్లో ఈ మధ్య గతంలో ఎక్కువగా మనం ఐమాక్స్లో కావచ్చు, లేదంటే ఎక్కువ ఆ రచ్చ, ఆ ఫ్యానిజం చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి థియేటర్స్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా కూడా విమల్కి వెళ్ళిపోయింది. విమల్లో ఏ హీరో అభిమాని అయినా సరే చాలా ఎంజాయ్ చేసేటువంటి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, ఒక రేంజ్ హంగామాని విమల్ దగ్గర చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఐమాక్స్ దాంతో పోటీ పడిందనే చెప్పాలి. మొన్న ఓజీకి ఎస్పెషల్లీ అయితే ఇప్పటి వరకు హరిహర వీరమల్లుకి పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ చేశారు. ఓజీతో ఒక క్రేజ్ అంతా పీక్స్కి వెళ్ళిపోయిందని చెప్పాలి. ఫ్యాన్స్ కోసం ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమానే కాదు, ఏ ఇండియన్ సినిమాకి కూడా అక్కడ ఆ రేంజ్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది ఎప్పుడు చూడాల. కానీ ఫస్ట్ టైం ఓజీకి అక్కడ మొదటి రోజు ప్రీమియర్ షోకి దద్దరిల్లిపోయేలా ప్లాన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ రోజు అంటే ఓటీటీలో రిలీజ్ అవ్వక ముందు రోజు కూడా అదే రేంజ్లో ఫ్యాన్స్ కోసం వాళ్ళ సెలబ్రేషన్స్ చేసి చూపించారు.
ఇప్పుడు కూడా అదే చేస్తారని కూడా వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయి. సో అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో, ఇది ఓన్లీ హైదరాబాద్ మాత్రమే, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్తో పాటు మిగతా ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్లేసుల్లో కూడా ఈ థియేటర్లో 50 days సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారట ఫ్యాన్స్. అందుకనే ఫ్యాన్స్ యందు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేరయ్యా, ట్రెండ్ ఫాలో అవరు, కొత్త ట్రెండ్ సెట్ చేస్తారు.